హలో, ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? ఇంకా మేము ఈరోజు 4కి లేసాము. ఎర్లీ మార్నింగ్ లేసాము. లేట్ నైట్ పడుకున్నాము, ఎర్లీగా లేసేసాము. ఇంకా నేను లాస్ట్ వ్లాగ్లో చెప్పానుగా మీకు, ఈసారి జాతర టైమింగ్స్ అంతా ఫాస్ట్గా అయిపోతుంది అనేసి. యాక్చువల్గా ఇక్కడ 3:45కి అలానే ఫస్ట్ పలకలు కొట్టడం స్టార్ట్ చేసేసారనమాట. ఇంకా మళ్ళీ థర్డ్ టైం పలకలు కొడతారు కదా, సో అప్పుడు మనం వెళ్ళిపోవాలి. ఇది వచ్చేసి వెన్స్డే వ్లాగ్. అంటే ట్యూస్డే అంబలి పెట్టాం, పొంగలు పెట్టాం, గంగమ్మకి చూపించాం కదా. సో ఇది వచ్చేసి నెక్స్ట్ డే అనమాట, వెన్స్డే మార్నింగ్ నుండి. ఇంకా వెన్స్డే మార్నింగ్ ఏమంటే దుత్తలు తీసుకెళ్తాం అమ్మవారికి. ఇంకా లాస్ట్ డేనే ఆంటీ ఏమంటే దుత్తలు కొని పెట్టేశారు. ఎంతమందికి ఎవరెవరు ఎత్తుతారు అంటే, మొక్కు ఉండేవాళ్ళు ఎత్తుతారు మోస్ట్లీ. మొక్కు లేకున్నా కానీ పిల్లలు ఏమంటే సరదాగా అలా ఎత్తేసుకుంటారు. సో అలా ఎంతమంది అనేసి కౌంట్ చేసుకున్నాము. ఆ దుత్తలు అమ్మే వాళ్ళు వస్తుంటారు ఇంటి దగ్గర, లేకపోతే మనం టౌన్కి వెళ్ళైనా తీసుకోవచ్చు. ఇంకా అలా వచ్చి ఉంటే ఇంకా ఆంటీ అందరినీ కౌంట్ చేసి చెప్పమన్నారు. సో మేమందరం చెప్పాము ఎంతమంది అలా అనేసి. సో అవి ఆల్రెడీ ఆంటీ దుత్తలు కొని పెట్టేశారు ఇంట్లో. కాకపోతే ఆ బ్యాగ్ ఏమంటే బయటే ఉన్నింది. ఇంకా నిన్న పెద్ద వర్షం పడిందిగా, మేము చూసుకోలేదు. ఆ వర్షంలో తడిచి ఆ దుత్తలన్నీ పాడైపోయాయి. అయ్యో ఏంటబ్బా ఇలా అయిపోయింది అనేసి కొంచెం బాధపడ్డాము. మళ్ళీ ఆంటీ నెక్స్ట్ డే వెన్స్డే మార్నింగ్ ఏమంటే ఇంకా తెప్పించారు మళ్ళీ టౌన్ నుండి దుత్తలు, అందరికీ ఎంతమంది ఎత్తుతారు అట్లా అనేసి. కదో అదే నా చేతిలో ఉన్నాయి అవే దుత్తలు. సో అందరికి తెలుసు, తెలియని వాళ్ళ కోసం చెప్తున్నాను. సో వాటికి ఏమంటే ఇంకా పసుపు కుంకుమ పెట్టేసేయాలి. దాని తర్వాత ఇంతకు ఒక తట్టలో అవేమది దీపాలు చూపించాను కదా, పిండి దీపాలు. సో అదొక దీపం లోపల పెడతారు, దానిపైన ఒక టెంకాయ పెట్టి ఇస్తారనమాట. మనం హెడ్ మీద పెట్టుకొని వెళ్ళాలి అమ్మవారి దగ్గరికి. అవన్నీ మీకు నెక్స్ట్ క్లియర్గా చూపిస్తాను. కాకపోతే అక్కడ దుత్తలు వచ్చాయి కాబట్టి అది చూపిస్తున్నాను మీకు. ఇంకా ఆ దుత్తలకి మధ్యలో హోల్స్ ఉంటాయి. ఆ హోల్స్లో ఇలా వేపాకు ఉంటుంది కదా, అది ఎలా పొడిచి పెట్టుకోవాలి. ఇంకోటి ఏమంటే వేపాకుతోనే మళ్ళీ ఒక దారంతో కడతారనమాట, మన నడుము చుట్టూ అది కట్టుకోవాలి. ఇంకా నాకైతే ఫుల్ బాడీ పెయిన్స్, ఫీవరిష్గా ఉన్నింది, టెంపరేచర్ లేదు అంతే. నేను వస్తానో రానో అనుకున్నాను అసలు. ఇంకా ఇది మటన్ కర్రీ అనమాట. ఇది మనం అమ్మవారికి తీసుకెళ్తాము అని చూపిస్తాను నెక్స్ట్ ఏం జరుగుతుందని. సో ఇలా అన్నీ రెడీగా పెట్టేసుకున్నాము. అంకమ్మ ఆంటీ, మోహన, సో అందరు కలిసి హెల్ప్ చేసుకొని అలా పెట్టేశాము. ఆ రోజు బలవంతంగా పొద్దునే లేచి హెడ్ బాత్ చేసుకొని కిందకు వచ్చేసి టీ కూడా తాగలేదు. డోలో టాబ్లెట్ అట్లే వేసేసుకున్నాను, కొంచెం యాక్టివ్గా ఉండాలి అని. బాబా కాదురా, కమ్మ బావ కడుతుంది చూడు. ఇంకా ప్రతిసారి ఏమంటే ఒక్కరిని చూసి ఇంకొకరు పిల్లలందరూ నాకు కావాలి, నేను ఎత్తుతాను, నాకు కట్టండి అలా అనేది స్టార్ట్ చేసేస్తారు. ఇంకా అక్కడికి వెళ్ళేసరికి ఎవరు ఎత్తుకోలేరనమాట. మళ్ళీ వాళ్ళ దుత్తలు మేమే ఎవరో ఒకళ్ళం ఎత్తుకొని రావాలి. అలా కొంచెం కష్టం అయిపోతుంది. సో ఈసారి ఏమంటే అలా కాదనేసి ఎవరికి ఎత్తాలో వాళ్ళకి మమ్మీ దగ్గర ఉంది, లక్ష్మి దగ్గర ఉంది. అదే లక్ష్మి అత్త దగ్గర ఉందిరా వాడిది. కట్టుకో, కడేసుకో, కట్టుకో. ఏం హ్యాపీ ఏమి నైస్. బాగున్నారా బిట్టు? హవా చీప్స్, హవా స్మైల్.
భలే ఉన్నావా? భలే ఉన్నారా టింకు? వస్తున్నాడు రా ఫిజ్ గాడు. రారా ఫిజ్ కానీ గబగబా గబగబా. కళావతి మోహన కళావతి వచ్చింది చూడు. అర్చన మొత్తం రావట్లేదు. జరుగునా కొద్దిగా మండిపోతుంది మొత్తం అంతా. ఏం మండిపోదులేరా? మండుతుంది టెంకాయ. హెడ్ మీద పెట్టుకోది. పిండి ఇస్తాను చూడు. అందరూ ఎత్తున్నారు ఇప్పుడు అదుతులా. పిల్లలు లేదు మేమందరం. సూపర్ హ్యాపీ. బయట నుంచోనండి వస్తా. రూబీ పట్టుకో రూబీ వాటిని. వాడు హెడ్ మీద పెట్టు. నువ్వెందుకు హెడ్ మీద? నీకు నన్ను వంగి వెళ్ళు రెడ్డి. వెళ్ళు 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 హ్యాపీ వెళ్ళు. నాది ఎక్కడ నా టవలు? అయిపోయినాయి కదా? అందరికంటే ముందుకంటే బాబు చదువుతానని చెప్పుకోండి. అందరూ దండం పెట్టుకోండి. నీళ్ళు తెచ్చుకున్నా నీళ్ళు తెచ్చుకోలేదు. సరే
చూసారుగా గంగమ్మకి హారతి ఇచ్చేయడము అవంతా జరిగిపోయి ఇంకా దుత్తలు తీసుకొని మళ్ళీ టెంపుల్ చూపించాం కదా నిన్న మీకు నేను. సో అక్కడి వరకు అందరూ ఇలా దుత్తలు తీసుకొని అమ్మవారి వెనకాలే వెళ్తూ ఉంటాం. ప్రతి ఇంటి దగ్గర ఆగుతారు. దాని తర్వాత అక్కడ ఏం చేసాం కదా ఆంటీ హారతి ఇచ్చేసారు అట్లా. సో ప్రతి ఇంటి దగ్గర అలా చేస్తారు. ప్లస్ వాళ్ళు కొందరు కోర్లు ఇస్తారు అమ్మవారి కోసము, ఏటలు ఇస్తారు. సో అట్లా జరుగుతా వాళ్ళ వెనకాలే వెళ్తూ ఇంకా ఇక్కడ వరకు వస్తాము. ఇంకా ఇక్కడ గుడి చుట్టూ 3 times తిరిగిన తర్వాత దుత్తలు అక్కడ పగలగొట్టేస్తాము, వేపాకు తీసేసి అక్కడ పెట్టేస్తాము. ఇంకా ఇక్కడ కూడా అమ్మవారికి హారతి ఇచ్చేసి దండం పెట్టుకొని ఇంకా బొట్టు ఉంటుంది కదా, సో అందరం పెట్టుకుంటాము. ఇంకా ఈ రోజు మాత్రము చాలా తొందరగా చేసేస్తున్నారు జాతర, లేట్గా కాకుండా చాలా బాగా జరిగింది. ఇంకా ఇక్కడ హారతి చూపిస్తారు, మీరు దండం పెట్టుకోండి. ఇలా మీరు గంగమ్మకి ఇక్కడ ఏమైనా కోరుకోండి, నెక్స్ట్ జాతర లోపల తీరిపోతుంది. అది మాత్రం చాలా నమ్మకంగా జరుగుతూ ఉంటుంది. ఇక్కడ గంగమ్మ జాతరకి చాలా మొక్కులు కోరుకుంటారనమాట. ఇట్లా అమ్మవారు వస్తుంది తగ్గిపోవాలనేసి ఎక్కువ వచ్చేస్తుంది కొందరికి. సో అట్లా కొన్ని ప్రాబ్లమ్స్ వల్ల సో చాలా మొక్కులు ఉంటాయి. మంగళవారం పొద్దున అంబలికి పోసేటప్పుడు మొక్కుకొని ఉంటారు, ఈవినింగ్ పొంగలు తీసుకునేటప్పుడు మొక్కుకొని ఉంటారు, ఇంకా నెక్స్ట్ డే మార్నింగ్ ఇలా దుత్తలు తీసుకునేది కూడా మొక్కుకుంటారు. మా సుదర్శన్ మాతో రాలేదు. సుదర్శన్ దుత్త ఏమంటే వేణుతో ఇచ్చి పంపించాడు. సో వీళ్ళకి ఏం అడిగితే అది కొనిమని చెప్పి పంపించాడు. ఎందుకు సుదర్శన్ వేణుకి దుత్తిచ్చేసి వెళ్ళిపోయాడో ఇంటికి వెళ్ళాక చెప్తాను. సారీ ఏమో ఫోన్ కొంతసేపు చూశాను, అక్కడ ఎంత కాస్ట్గా ఎక్కువ ఉందో అసలు అవన్నీ అది వేస్ట్ అనిపించింది. ఇంకా దానికి అంత కాస్ట్ పెట్టాలి అనిపించలేదు. మేబీ సుదర్శన్ ఒకవేళ ఉండుంటే కొనిచ్చి ఉంటాడేమో వీళ్ళకి, బట్ నాకెందుకు అవన్నీ వేస్ట్ కొనియాలి అనిపించలేదు అసలు. వద్దులే పదండ్రా ఇంకేమైనా కొనుక్కుందాము అనేసి తీసుకొచ్చేస్తున్నాను. ఇంకా మేము ఇప్పుడు ఇంటికి వెళ్ళిపోతున్నాం కదా, దాని తర్వాత కొంతసేపు తర్వాత మళ్ళీ పలకలు వాళ్ళు వస్తారు. సో అప్పుడు మళ్ళీ వెళ్ళాలి, అప్పుడు దీపం పెట్టుకొని వెళ్ళాలి. అడుగు దండాలు అనేసి అంటారు. సో అది చేసేవాళ్ళు, ఆ మొక్కు ఉండేవాళ్ళు అది చేస్తారు. లాస్ట్ టైం చూపించాను మీకు, మోహన చేసింది. సో మొక్కు ఉంటే చేస్తారనమాట. సో ఈసారి ఇక్కడ ఎవరికి మొక్కు లేదు, అందుకనేసి ఇంకెవరు వెళ్ళట్లేదు. దీపం మాత్రం తీసుకొని వెళ్తారు. అంక మా ఆంటీ బెస్ట్ ఆఫ్ 3 నువ్వు వచ్చి ఉండొచ్చు కదా, ఎంత బాగుండేది. ఫోటో తీసుకున్నామా, రెడీగా ఉన్నాం. రేటా మాకు ఫోటో తిన పిన్నితో. తినమన్నాడు సుదర్శన్ ఇందాకే. వేణుమామకి నాన్న సుభద్ర పిన్నికి ఇచ్చేసి దాని మంగా ఇడియట్, దాని పేరు మంగా ఇడియట్ అంట. ఇంకా ఆ రోజు బ్రేక్ఫాస్ట్ ఇడ్లీ వడ బయట నుండి తెప్పించారు. ఇంకా మటన్ కర్రీ ఇవంతా మా సుదర్శన్ చేశాడు. ఇంకా సుదర్శన్ అక్కడి వరకు వచ్చి దుత్త మళ్ళీ వేణుకి ఇచ్చేసాడు కదా. ఎందుకు అంటే ఈరోజు సుదర్శన్ ఫ్రెండ్స్ని ఇన్వైట్ చేశామంట. 5 families వస్తారంట. సో నిన్నటి నుండి చెప్తున్నా బుజ్జు నా ఫ్రెండ్స్ వస్తారు, 5 members వస్తారు, 5 members ఇన్వైట్ చేశాను, 5 familiesతో వస్తారు వాళ్ళందరూ అనేసి అంటూనే ఉన్నాడు. వాళ్ళందరి కోసం ఏదేదో చేయాలంట. పొద్దున్న నుండి నిన్నటి నుండి చెప్పాలంటే నిన్నటి నుండి స్టార్ట్ చేశాడు చేయడము సుదర్శన్ అయితే. ఇంకా ఈరోజు అయితే ఫుల్ బిజీ మా సుదర్శన్. ఇంకా మేము కూడా చాలా ఎగ్జైటింగ్గా హ్యాపీగా ఉన్నాం. 2 families ఏమంటే మాకు తెలిసిన ఫ్యామిలీసే. సూర్య అన్న తెలుసుగా మీకు, సో సూర్య అన్న ఫ్యామిలీ ఒకటి, నాగరాజ్ అన్న అనేసి ఇంతకుముందు తెలుసు మీకు, వాళ్ళ ఫ్యామిలీ కూడా వస్తుంది. హ్యాపీ అంట, భలే ఫీల్ అయిందంట పాపం మేకని కొట్టేటప్పుడు, మేకని కోసేటప్పుడు. ఏమంట అసలు నిజంగా యాపీతో అయితే చాలా బాధ అయిపోతా ఉంది పాపం. వాడు పొద్దున మేము అక్కడ దేవుడికి హారతి అవన్నీ ఇస్తున్నప్పుడు అక్కడ మేకని తీసుకెళ్ళాం కదా, సో అక్కడ జరుగుతుంది అది. కానీ హ్యాపీ ఏమంటే వాడు ఐస్ రెడ్గా అయిపోయాయి. నాకు అనిపిస్తానే ఉంది వాడిని దాచిపెట్టండిరా, అట్లా తీసుకెళ్ళండిరా, చూపించకండిరా అనేసి చెప్తూనే ఉన్నాను అనమాట వాడిని.
ఏమంటే అలాంటివి ఏదైనా బ్లడ్ కానివ్వండి, అది అలా కోయడం కానీ అలా చూసిందనుకో మూడ్ ఆఫ్ అయిపోతుంది హ్యాపీది. ఇంకా ఆ రోజంతా అలా ఏదోగా విసుక్కుంటూ కోపంగా ఫేస్ పెట్టుకొని అలా ఉంటుంది. ఎందుకబ్బా వీడు ఇట్లా ఉంటాడు అనేసి అనిపిస్తూ ఉంటుంది మాకు. రే హ్యాపీ నీకు కోల్డ్ కదరా పాపం లేపేస్తాడు ఇప్పుడు. హ్యాపీ చూపిరా, హ్యాపీ చూపిరా. ఫిజు ఫిజు చూపి ఫిజు. వాడు ఏం చేశాడ్రా? నువ్వు పడేసుకుంటున్నావు. రెడీ పేరా అన్ని ఫ్రిడ్జ్ లో పెట్టానన్న, పిన్నికి నా పెట్టేస్తుంది. రే హ్యాపీ నువ్వు నీకేది కావాలో తీసుకో, నీకేది కావాలో. వాడికి బిట్టుకి బిట్టు బావా అక్కడ తీసుకో బావా. ఓ బావా. ఇంకా మా సుదర్శన్ పొద్దున్న నుండి ఏమంటే ఇదిగో ఈ చికెన్ కర్రీ ఒకటి, మటన్ ఫ్రై ఒకటి చేశాడు. ఇంకా లివర్ ఫ్రై, మటన్ ఇంకా కర్రీ కావాలి, తర్వాత అదే మధ్య బోటీ ఫ్రై. సో చాలా పనులు ఉన్నాయి. సో అవన్నీ చేయడంలోనే ఉన్నాడు మా సుదర్శన్ బయట. రోజు మా అత్తయ్యకి ఫుల్ రెస్ట్ అనమాట. నార్మల్గా అయితే మా అత్తయ్య జాతరకి స్పెషల్స్ చేశారనుకోండి, అది మళ్ళీ వచ్చే జాతర వరకు గుర్తుండిపోతాయి అనమాట. అంత బాగా చేస్తారు, అంత స్పైసీగా ఉంటుంది, చాలా టేస్టీగా ఉంటుంది. ఈసారి కూడా ఆంటీయే చేస్తుంటారు, కానీ మా సుదర్శన్ ఆ ఛాన్స్ ఆంటీకి ఇవ్వలేదు. అందుకే ఆంటీ డల్గా గమ్ముగా కూర్చొని ఉన్నారు. ఎవరైనా పని ఎక్కువ అయినా ఏదైనా చెయ్యాలి అంటే అలుగుతారు, అలా కోపంగా కూర్చోవడం, గమ్ముగా అలా ఉంటారు కదా. కాదు, ఆంటీ క్వైట్ అపోజిట్ అనమాట. ఆంటీ డ్యూటీ వేరే వాళ్ళు చేస్తున్నారు అనుకోండి, ఆంటీకి ఇష్టం ఉండదు. మెయిన్గా ఈ వంటల విషయానికి వచ్చింది అంటే మాత్రం ఆంటీకి, మా కుమార్కి, మా సుదర్శన్కి పోటీలు అనమాట. మెయిన్గా ఏమంటే చాలా క్వాంటిటీ చేయాలి కదా, కేజెస్ చేయాలి. సో దాంట్లో పర్ఫెక్ట్గా ఉంటారు కాబట్టి ఆంటీ అయినా చేసేస్తారు. ఇంకా రామకృష్ణ ఉన్నాడు కదా, అతను హెల్ప్ చేస్తాడు. సో అట్లా వాళ్ళే చేసేసుకుంటాం. ఇంకా మేమేమంటే అన్ని అందిస్తూ ఉండాలన్నమాట. పౌడర్స్ కొట్టడము అన్ని, అంటే మసాలాలు మిక్సీలో వేసి ఇవ్వడము. సో అట్లాంటివన్నీ. ఇంకా ఇక్కడ ఏమంటే లివర్ గిజార్డ్స్ ఫ్రై చేస్తున్నాడు సుదర్శన్. ఇంకా ఇప్పుడే పలకలు కొట్టే వాళ్ళు వచ్చారు. సో ఇప్పుడు ఏమంటే అంకమ్మ ఆంటీ అడుగడుగు దండాలు వేస్తారనమాట. సో దాంతోపాటు ఏమంటే ఇంకా దీపం తీసుకువెళ్ళాలి ఇంటి దగ్గర నుండి. సో అది శిరీష ఇంకా లక్ష్మి వాళ్ళిద్దరు వెళ్తున్నారు. ఇంకా వాళ్ళిద్దరితో పాటు పిల్లలు ఎవరు వెళ్తే వాళ్ళని తీసుకెళ్తారు. అది అయిపోయిన తర్వాత దున్నపోతుని నరుకుతారనమాట అక్కడ. బాయ్. అంకమ్మ వెళ్ళిపోయిందా? హ్యాపీ నా ఏమవుతాయి అక్కడ పెట్టే వాటర్ పడిపోతాయి. ఇంకా ఇప్పుడేమంటే మటన్ కర్రీ కూడా స్టార్ట్ చేశాడు. ఇంకొక న్యూస్ చెప్పాడు, బుజ్జు సూర్య అన్న వాళ్ళు రావట్లేదు బుజ్జు, వాళ్ళు రారంట, వాళ్ళకి ఏదో పని ఉందంట అనేసి అన్నాడు. సరేలే బాబా, మిగతా వాళ్ళైనా వస్తారు కదా అంటే, ఇంకా మిగతా వాళ్ళలో కూడా 2 ఫ్యామిలీస్ రారు బుజ్జు, ఇంకా 2 ఫ్యామిలీస్ ఏమో వస్తారు అనేసి అంటున్నాడు. అవునా సరే బాబా అనేసి అన్నాను. కనిపించింది రామకృష్ణ. చాలే బాబా. పౌడర్ కొట్టేసి కొంచెం చల్లారించిన తర్వాత నీకు కాల్ చేస్తాను, నీకు స్పూన్తో తిను, స్పూన్తో కింద డ్రెస్. సరే బాబా, సరే. ఇంకా మీకు ఇంగ్రీడియంట్ చూస్తుంటే ఏమైనా గుర్తుకొస్తా ఉందా? ఇది రసము, పప్పు రసం అంట. దీనికి ఒక పేరు పెట్టాడు మా సుదర్శన్. ఇప్పుడు ఈ రెసిపీ మీకు ఆల్రెడీ చూపించాను, హైదరాబాద్కి వెళ్ళినప్పుడు చూపించాను, బెంగళూరులో ఒకసారి షేర్ చేశాను. ఇంకా మా సుదర్శన్కి నా రసం ఎంత నచ్చేసిందంటే, అందరి కోసము జాతరకి చేశాడు కదా అంత రసము, సేమ్ నేను చేసినట్టే. అక్కడే తెలిసిపోయింది అనమాట నాకు సుదర్శన్కి నేను చేసిన రసం ఎంత ఇష్టం వచ్చేసిందో అని. నాకు అది తలుచుకొని ఎంత హ్యాపీ అనిపించేసిందో. ఇక్కడ ఆంటీ ఏం చేస్తున్నా అంటే వడలు, అలసంద వడలు. నార్మల్గా ఉద్దిపప్పు వడలు వేస్తూ ఉంటారు, కానీ ఈరోజు అలసంద వడలు. ఈ వడలు ఏమంటే మున్రాజా ఆంటీ, మోహన వాళ్ళ మమ్మీ ఉంది, ఆ ఆంటీ సూపర్గా వేస్తారు అసలు. అవి చల్లగా అయిపోయినా కానీ తినేసేయచ్చు అనమాట, అంత బాగుంటుంది. ఫైనల్లీ మా సుదర్శన్ ఫ్రెండ్స్ వచ్చేసారు. నాగరాజ్ అన్న మీకు తెలుసు, ఇంకా మధ్యలో అన్న ఉండేసి మోహన్ అన్న అనమాట. మా సుదర్శన్ పొద్దున పూచమ్మ అవ్వని వెళ్ళి స్నానం చేసుకుని మంచి శారీ కట్టుకోరా అవ్వా అనేసి అన్నాను. ఫోటో తీసి ఫ్రెష్గా కూర్చుంది. ఏమి
ఉండు తీస్తాను, నా వల్ల కొంచెంసేపు ఫోటో తీస్తాను. ఇంకా ఇక్కడ ఇంకొక ఫ్రెండ్ అనమాట, మురళి అన్న అనేసి వచ్చారు, వాళ్ళ ఫ్యామిలీతో వచ్చారు. సో ఫైనల్ గా 5 ఫ్యామిలీస్ నుండి ఒక ఫ్యామిలీ, ఈ ఫ్యామిలీ ఒకటే వచ్చింది. ఇంకొక అన్న ఉన్నాడు, యోగా అన్న అనేసి, వాళ్ళు నైట్ వస్తారు బుజ్జు, వాళ్ళు ఫ్యామిలీతోనే వస్తారు బుజ్జు అనేసి అంటున్నాడు. మరి సో వాళ్ళు వచ్చారో లేదో నేను లాస్ట్ వరకు చూస్తారుగా వ్లాగ్, తెలిసిపోతుంది మీకు. ఇంకా ఆ రోజు రెసిపీస్ మాత్రం ఆసమ్గా ఉన్నాయి, అసలు ఎంత టేస్టీగా ఉన్నాయో, మా అందరికైతే చాలా నచ్చేసాయి అసలు. ప్రేమతో శ్రావ్య లక్ష్మి ఉంచుడి వెనకాల, శిరీష ఉంచుని వెనకాల. పెట్టేస్తావా? థ్యాంక్స్ రావ్య. నా వాయిస్ చూసారా ఎలా ఉందో, రౌడీ లాగా కోల్డ్ అయిపోయినట్టుంది అనిపించింది. నిన్న ఈవినింగ్ ఏమంటే లక్ష్మి పెట్టింది, ఇంకా ఈ రోజు ఈవినింగ్ ఏమంటే శ్రావ్య పెట్టింది. సో ఒక్కొక్క రోజు ఒక్కొక్కరు పెడుతున్నాము, ఎంత టేస్టీగా పెట్టుకొని తాగుతున్నాము. ఇంకా ఆ రోజు మాత్రము ఎవరో ఒకరు వస్తూనే ఉంటారు, ఒక టైం కంటూ వచ్చి తినేసి వెళ్ళడం అలా జరగదు. నైట్ వరకు ఏ టైం అయినా సరే వస్తూనే ఉంటారు, అంటే మనం పెడతా ఉంటాం అనమాట, తినేసి వెళ్తూ ఉంటారు. సో అట్లా అయిపోతూ ఉంటాయి కర్రీస్ అన్ని, మళ్ళీ ఇంకా చేస్తూ అలా పెట్టడము అలానే జరుగుతూ ఉంటుంది. మా సుదర్శన్ చూసారా, యాపిక్ ఫోన్ ఇచ్చేస్తున్నాడు, మళ్ళీ ఏంద్రా ఫోన్ చూసుకుంటున్నావు పెట్టేసేయి అనేసి చెప్తున్నాను. ఇంకా మెహందీ చూపించలేదు, అది చూపించరా అని చెప్పేసి చూపిస్తున్నాను, అంటే డైవర్ట్ చేసేసి ఆ ఫోన్ తీసేసుకుందాము అనేసి. ఇంకా అందరికైతే మెహందీ చాలా బాగా పండింది, ఇదిగో బ్యాక్ సైడ్ కూడా వేసుకుందిగా, శ్రావ్య వేసింది, సో చాలా బాగుంది. ఇంకా అంతే, ఈవినింగ్ కి అందరు టయర్డ్ అయిపోయాము. ఇంకా ఎప్పుడెప్పుడు వెళ్ళి డ్రెస్ చేంజ్ చేసేసుకుందామా అనుకున్నాము, అందరు డ్రెస్సెస్ చేంజ్ చేసేసుకొని ఇంకా అలా కూర్చొని మాట్లాడుకుంటూ ఉన్నాం. నాకైతే మళ్ళీ ఏదో కొంచెం ఫీవరిష్గా, బాడీ పెయిన్స్గా, ఫేస్ కూడా ఉబ్బుగా ఉంటుంది కదా, సో పఫీగా, సో అట్లా కొంచెం అట్లా ఉంది. ఇంకా ఎలా ఉంటుందో, రేపు నాకు ఫీవర్ వచ్చేస్తుందేమో, మళ్ళీ డోలో వేసుకోవాలి, ఎన్ని డోలోలు వేసుకోవాలి అలా అనేసి అనుకుని అలా మాట్లాడుకుంటూ చెప్పుకుంటూనే ఉన్నాను. ఇంకా లక్ష్మికి కూడా కోల్డ్ అయిపోయింది. దాని తర్వాత మోహనాకైతే నేను ఇక్కడికి రాకముందు నుండి కోల్డ్ ఉందన్నమాట. కిందకు వస్తే మోహనాకు కోల్డ్ ఉంటుంది, పైకి వెళ్తే మా సుదర్శన్కి కోల్డ్ ఉంటుంది. ఏంటి బాబా మీ ఇద్దరికి ఎప్పుడు కోల్డేనా అని వాళ్ళది కోల్డ్ నాకు వచ్చేసినట్టు అయిపోయింది లాస్ట్కి. ఇంకా మళ్ళీ డిన్నర్ టైం కూడా వచ్చేసింది. తినేసారా? అప్పుడు వేసేస్తున్నారా? ఇంకా శ్రావ్య ఏమంటే నిన్న ఒక్కొక్కరికి పెట్టుండింది మెహందీ, ఇంకా మళ్ళీ ఈరోజు పాపం టైర్డ్ అయిపోతుంది కదా, తను కూడా ఎంతమందికి అనేసి పెడుతుంది అసలు. ఇంకోటి ఏమంటే ఒకరికి పెడితే ఇంకొక పెట్టలేదు అనేసి ఫీల్ అవుతారేమో అనేది ఆ టెన్షన్ కూడా ఒకటి ఉంటుంది. ఇంక ఇక్కడ మా సుభద్ర అయితే ఫుల్ హ్యాపీ. ఏమంటే మా సుదర్శన్ని ఒకటి అడిగింది, మా సుదర్శన్ అడగగానే ఒప్పేసుకున్నాడంట, అందుకే ఫుల్ హ్యాపీగా నవ్వుతూ మాట్లాడుతూ ఉంది. అంతే అక్క, మా మామలు ఎంత మంచోళ్ళు అనుకుంటున్నావు అనేసి అంటా ఉంది. యాక్చువల్గా నన్ను అడుగునింది, ఓకే అంటా ఉన్నాను, కానీ కన్ఫామ్గా చెప్పలేకపోయాను. మా సుదర్శన్ కన్ఫామ్గా చెప్పేశాడు అనమాట. సో అదేంటో మీకు కమింగ్ వ్లాగ్స్ చెప్తాను. రూబీ పడుకునేసింది, మా లక్ష్మికి కూడా నిద్ర వచ్చేస్తుంది. ఎంతమందికి వేస్తుంది రా పాపు? ఇంకా నైట్కి ఇంకొక ఫ్యామిలీ వస్తుంది అని చెప్పానుగా, వాళ్ళు ఎవ్వరు రాలేదనమాట. సో అంతే, ఇక్కడితో వ్లాగ్ ఎండ్ చేసేస్తున్నాను. మీ అందరికీ వ్లాగ్ నచ్చింది అనుకుంటున్నాను. లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలాగే ఎవరైనా కొత్తగా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, టేక్ కేర్, బాయ్.